అందరికంటే ముందు మాట్లాడేయాలి అని ఉంటది. కాకపోతే ఏందంటే 'జల్సా' సినిమాలో సునీల్ క్యారెక్టర్ ఉంటది కదా! సో, 10 సెకండ్స్ లేట్ లాగా. మనది 2, 3 గంటలు లేట్ అనమాట. సో, దీనివల్ల కాపీ అనిపించుకోవాల్సొస్తది. జనాల చేత తిట్టించుకోవాల్సొస్తది. సో, నాకు కాకపోతే ఏందంటే తిట్టేవాళ్ళు తిడుతుంటారు. లవ్ చూపిచ్చేవాళ్ళు లవ్ కూడా చూపిస్తుంటారు. సో, లవ్ చూపిచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లైక్ చేయండి. కామెంట్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హైప్ చేయడానికి కూడా ట్రై చేయండి. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మనతో ధైర్యంగా ముందుకెళ్తున్నాం లేకుంటే చాలా కష్టమైపోయేది మనకి. ఇప్పుడు మనం ఒక షో గురించి మాట్లాడుకుందాం. రియాలిటీ షో గురించి. అమెజాన్ ప్రైమ్‌లో రాబోతుంది ఆ షో 'ద ట్రైటర్స్' అంటే ద్రోహులు. సో, దాని గురించే మాట్లాడుకుందాం. ఇది ఆల్రెడీ హిందీలో సూపర్ హిట్ అనమాట. అది కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే ఉంది. ఒక 10 ఎపిసోడ్‌లు ఉంటది. కరణ్ జోహార్ అక్కడ హోస్ట్ అనమాట. ఇప్పుడు తెలుగులో తేజ సజ్జా హోస్ట్ చేయబోతున్నాడు. సో, ఆ షో గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. కంటెస్టెంట్లు ఎవరుంటారు ఏదైనా మనం చెప్పినా కూడా మళ్ళీ కాపీ క్యాట్ అంటారు. అయినా పర్లేదు మనం మాట్లాడాలి. ఎందుకంటే తెగించి మాట్లాడకపోతే చాలా కష్టమైపోద్ది ఇప్పుడు. అండ్ చాలామంది అనిపిస్తుందనమాట. 2, 3 రోజుల నుంచి ఎందుకురా నువ్వు ఓవర్ చేస్తా ఉన్నావు? ఎప్పుడొచ్చినా ముచ్చు మొహంలో ఒకటేసుకొని సీరియస్‌గా మాట్లాడుకొని వెళ్ళిపోతా ఉంటావు కదా! ఇప్పుడు ఎందుకురా 2, 3 రోజుల నుంచి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. అనుకోని అడగలేని వాళ్ళు కూడా చాలామందున్నారు. ఆళ్ళందరికీ నేను చెప్పేదేందంటే, బిగ్ బాస్ కోసం ట్రై చేస్తున్నా అయితే కొత్తగా. లైక్ అంటే ఇలాంటి స్టైల్ ఒకటి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తావంటే బిగ్ బాస్‌కి మంచి ప్రో అయిపోతావని చెప్పి. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు పెద్దలు. సో, దాన్నే ఫాలో అయిపోతా ఉన్నాననమాట. సో, ఇది మరీ ముచ్చు మొహం వేసుకొని రివ్యూస్ చెప్తే అంత పెద్దగా అనిపించదు కదా! సో, స్ట్రెయిట్ అవే మనం అమెజాన్ ప్రైమ్‌కి సంబంధించిన 'ద ట్రైటర్స్' షోకెళ్దాం. రియాలిటీ షోకి తెలుగులో బీభత్సమైన మార్కెట్ వచ్చింది. అది కంప్లీట్‌గా బిగ్ బాస్ దయ వల్లే. అప్పటి వరకు రియాలిటీ షోలనేవి వేరేలాగా ఉండేవి. అసలు తెలుగులోకి బిగ్ బాస్ వచ్చిన తర్వాత దట్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత సో, రియాలిటీ షోలకి బీభత్సమైన మార్కెట్ తెలుగులో వచ్చేసింది. అన్నీ ఇంక రియాలిటీ షో లాగే ఉంటాయన్నమాట. ఏం చేసినా అది రియాలిటీ షో, రియాలిటీ షో, రియాలిటీ షో అని పేరు పెట్టేసుకుంటున్నారు. సో, 'బిగ్ బాస్‌కి' తెలుగులో అంత మార్కెటొచ్చింది. సో, ఆ మార్కెట్‌ని క్యాప్చర్ చేయడానికి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. హాట్‌స్టార్ రీసెంట్‌గా 9థ్ సీజన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. మామూలుగా కూడా టీఆర్‌పీలో బంపర్ టీఆర్‌పీ అనమాట. హాట్‌స్టార్‌కి సబ్స్క్రిప్షన్స్ ఎన్ని పెరిగాయో మనకు కూడా తెలుసు. సో, మరి ఇన్ని చూసిన తర్వాత మరి తెలుగులో మరి 'ద ట్రైటర్స్‌ని' లాంచ్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? కరణ్ జోహార్ లాంటి ఒక మార్కెటింగ్ తెలిసిన వ్యక్తి. దట్టు కరణ్ జోహార్ అనేవాడు మనకేం కొత్త కూడా కాదు. బాగా తెలిసిన వ్యక్తి. మన తెలుగు సినిమాల్ని చాలా వరకు అక్కడ హిందీలో ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి. మార్కెటింగ్ డిస్ట్రిబ్యూట్ చేసిన వ్యక్తి. సో, కాబట్టి కరణ్ జోహార్‌కి తెలుగు మార్కెట్టు, తెలుగు వాళ్ళ మైండ్ సెట్లు చాలా గట్టిగా తెలుసు. దట్టు ఈ షో కూడా పెద్ద ఇప్పుడు 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' వచ్చింది. ఇది పెద్దగా ఏం అనిపించట్లే. అయినా కూడా దీన్ని జనాలు చాలామంది దేకేవాళ్ళున్నారు. మరి అలాంటి 'ద ట్రైటర్స్' అంటే కొంచెం కాన్సెప్ట్ చాలా బలంగా ఉంటది. ఒక 20, 25 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ డేనే ఆ కరణ్ జోహార్ అందరికి కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్స్ ఏసేసి దాంట్లో ఒక ముగ్గురినో, నలుగురినో ఒక ద్రోహుల కింద సెలెక్ట్ చేస్తారు. జస్ట్ తడతాడు. వాళ్ళు నలుగురు ద్రోహులనమాట. ఆళ్ళకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వస్తా ఉంటాయి. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఇన్నోసెంట్లు ఎవరైతే ఉంటారో ఆళ్ళని కిల్ చేస్తా ఉండాలి. వాళ్ళు చచ్చిపోతారనమాట. సో, ఎండ్ ఆఫ్ ద డే డిస్కషన్స్ ఉంటాయి నైట్‌కి. సో, డిస్కషన్స్ ఉన్న తర్వాత ఎవరు చంపారు, ఏంటి అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనేవాళ్ళు ట్రైటర్స్ అనుకుందాం. ద్రోహులు అనుకుందాం. ఆళ్ళు ఎవరో ఒకరు ఏనో, బీనో, సీనో, డీనో ఎవరినో ఒకరిని చంపేస్తారు. లాస్ట్‌లో వాళ్ళు అనౌన్స్ చేస్తది. ఇదిగో డి అనేవాడు చచ్చిపోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా చెప్పాడనుకోండి. ఆళ్ళంతా డిస్కషన్ పెడతారు. డిస్కషన్ పెట్టిన తర్వాత సో, ఎవరు ఆ ట్రైటర్ అనేది అందరూ కలిసి డిసైడ్ చేయాలి ఆ ట్రైటర్‌ని. సో, అలా డిసైడ్ చేసేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ XYZలో ఉన్న వాళ్ళని పేర్లైనా చెప్పొచ్చు. లేదు మిగిలిన ఆల్ఫాబెట్స్‌లో ఎవరి పేరు ఏ పేరైనా చెప్పొచ్చు. ఆళ్ళు ఔట్ అయిపోవాలి అంతే. మెజారిటీ విన్స్ అక్కడ. మనం బిగ్ బాస్‌లో ఒక రీసెంట్ బిగ్ బాస్‌లో 9థ్ సీజన్‌లో చూసాం. డెమోన్ పవన్ కూడా పాపం దొ కిల్లర్ కాకపోయినా డెమోన్ పవన్ చంపేశారు. ఇమ్మాన్యూల్ కూడా అలాగే చంపేశారు. చూసాం కదా మనం. సో, అడ్డొస్తున్నారంటే లేపేయటమే వాళ్ళకి. సో, అలాగే లేపేసుకుంటా ఉంటారనమాట. దాని తర్వాత వచ్చేసరికి ఏమైద్దంటే సో, ఎండ్ ఆఫ్ ద డే అలా ఒక 10 ఎపిసోడ్‌లుంటాయి. 10 ఎపిసోడ్‌లో ఒక 10 మందినో, 15 మందినో, 20 మందినో టక లేపుకుంటూ వెళ్ళిపోతారు. రోజుకొకళ్ళ లెక్కన, ఇద్దరు లెక్కన. భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం ఆర్గ్యుమెంట్స్ మాట్లాడుకున్నామో అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మైండ్ గేమ్ ఉంటదనమాట కంప్లీట్‌గా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని మనం వాచ్ చేస్తూనే ఉండాలి. క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎవరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటనేది. సో, యాక్టివిటీస్ అన్నిటిని మనం గమనించి మనకు టర్మ్ వచ్చినప్పుడు మనం మాట్లాడేటప్పుడు వాటినన్నిటిని పాయింట్స్‌గా పెట్టి మనం ఆ పాయింట్స్ తోటి ఆ ఎదుటి మనిషిని బ్లాక్ చేయటమో, లాక్ చేయటమో చేయాలి. అది చాలా తెలివిగల్లోళ్ళు ఆడే గేమ్ అది. సో, తెలుగులో అలాంటి తెలివిగల్లోళ్ళు ఉన్నారంటే బోలెడు మంది సెలబ్రిటీస్ ఉన్నారు. సో, ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు అంటే సో, మనం కొంతమంది పేర్లు ఇప్పుడు మనం చెప్పినా కూడా మళ్ళీ కాపీ అంటారు గానీ, బట్ నాకనిపిస్తుంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 'బిగ్ బాస్‌నే' కన్సిడర్ చేసుకుంటే కాసేపు ఇన్ని సీజన్స్‌లో బాగా ఆడిన వాళ్ళెవరు? 'అభిజిత్' చాలా బాగా ఆడతారు మైండ్ గేము. దాని తర్వాత 'కౌశల్' గట్టిగా ఆడాడు మైండ్ గేము. నెక్స్ట్ లెవెల్ ఆడాడు. తర్వాత 'శివాజీ' అన్న చాలా పెద్ద మైండ్ గేమ్ ఆడాడు. సో, అలాగా ఒక ముగ్గురు అమ్మాయిల్లోకొచ్చేసరికి 'బిందు మాధవ్' పేరవ్వచ్చు, 'ప్రేరణ' సో, ఇలాంటోళ్ళు కొంచెం బాగా గేమ్‌లు ఆడిన వాళ్ళున్నారు.
వీళ్ళనే తీసుకుంటారని కాదు, వీళ్ళలో ఒకళ్ళిద్దరిని తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ సెలబ్రిటీస్. అలా అని చెప్పి ఓన్లీ సినిమా సెలబ్రిటీస్‌ని తీసుకుంటారా అంటే, సో హాట్‌స్టార్‌కి వచ్చిన ఏదైతే యూజర్స్‌ని చూసిన తర్వాత డెఫినెట్‌లీ అమెజాన్ ప్రైమ్ వోడు కూడా గట్టిగానే క్యాష్ చేసుకుంటాడు. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అవ్వచ్చు, లేదా యూట్యూబ్‌లో ఉన్న కంటెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళని తీసుకుంటారు. సో కొంతమంది నార్మల్‌గా బయట న్యూస్ ఛానెల్స్‌లో న్యూస్ యాంకర్‌లు తీసుకుంటారు. వేణుస్వామి లాంటోళ్ళు కూడా ఎళ్ళొచ్చు ఆ షోలోకి బరాబర్. ఖచ్చితంగా ఎళ్తారు కూడా. సో అలాగా తీసుకుంటారు. కొంత మంచిగానే తీసుకుంటారు. ఎందుకంటే టీఆర్‌పీలు వస్తాయి ఖచ్చితంగా తెలుగులో. రియాలిటీ షోకి తెలుగులో ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. దట్ బిగ్ బాస్ తర్వాత. ఎంత బిగ్ బాస్‌కి ఫ్యాన్స్ అయిపోయారంటే, మన దగ్గర మన బిగ్ బాస్‌లో ఏం జరిగింది, అలాగే తమిళ్‌లో సీజన్ జరిగింది, కన్నడలో ఒక సీజన్ జరిగింది, సౌత్ ఇండియాలో, మలయాళంలో ఒక సీజన్ జరిగింది. అన్ని సీజన్స్ చాలా గట్టిగానే నడిచాయి. బట్ తెలుగు బిగ్ బాస్‌కొచ్చినంత టీఆర్‌పీ మిగిలిన సీజన్స్‌తో ఏదైతే వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. కంటెంట్ పరంగా అవ్వచ్చు, నార్మల్‌గా అవ్వచ్చు. తమిళ్‌లో కూడా చాలా పెద్ద కంటెంట్ ఇచ్చారు. రెడ్ కార్డ్ ఇచ్చి ఇద్దరిని బయటకి పంపించేసారు. వాళ్ళు చేయాల్సిన నానా పెంట కూడా చేశారు అక్కడ. అయినా కూడా తెలుగు బిగ్ బాస్‌కి విపరీతమైన మార్కెట్ వచ్చింది. ఎందుకు కామనర్స్ అనే కాన్సెప్ట్‌ని తీసుకురావడము, కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్‌గా తీసుకెళ్లడము, అది కామనర్ వర్సెస్ సెలబ్రిటీ కాస్త కామనర్ ఎండ్ సెలబ్రిటీగా ముందుకు వెళ్ళడము. అబ్బో! అది రచ్చ తర్వాత లాస్ట్‌లో ఇయన్నీ మనం చూసాం కదా! సో, బిగ్ బాస్ ఈ సీజన్ చాలా గట్టిగా జరిగింది. మనకది కొంతమందికది కాన్‌ఫ్లిక్ట్ లేకపోయేసరికి పెద్ద సీజన్ కాదనిపించొచ్చేమో గానీ, టీఆర్‌పీ పరంగా నెక్స్ట్ లెవెల్ సీజన్ ఇది. సో, అలాంటి మార్కెట్ మనకు ఉన్నంది అని తెలిసిన తర్వాత క్యాప్చర్ చేసుకుంటారు. అందుకనే తెలుగులో మాత్రమే దీన్ని అట్ ప్రెజెంట్ సెకండ్ అంటే సౌత్ ఇండియాలో సో, ఫస్ట్ తెలుగులోనే లాంచ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్‌ని. లాంచ్ చేయడానికి కారణం మనం ఇప్పుడు చాలామంది అంటుంటారు మనం ఏదో ఖాళీగా ఉన్నాము అది ఇది అని. కాకపోతే తెలుగులో మార్కెట్ ఉంది. ఇలాంటి షోస్‌కి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. నార్మల్‌గా ఇప్పుడు సినిమాల మీద కొంచెం ఆ ఇంట్రెస్ట్ తగ్గి, సో ఈ రియాలిటీ షోల మీద ఆ ఇంట్రెస్ట్ పెరిగింది ఆడియన్స్‌కి. ఆ పెరిగిన దాన్ని ఆబ్వియస్‌లీ మార్కెటింగ్ చేసుకోవటమే ఆ బిజినెస్ మ్యాన్స్ లక్షణం. సో కాబట్టి దట్టు 'తేజ సజ్జా' అంటే ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఆ హోస్టింగ్ కూడా బావుంటది. స్పాంటేనియస్‌గా మాట్లాడగలుగుతాడు. సో డెఫినెట్‌లీ అతనిలో ఆ టాలెంట్ ఉంది. సో కాబట్టి 'తేజ సజ్జా' పర్ఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పెద్దవాళ్ళొచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వయసులో పెద్దవాళ్ళొచ్చినా కూడా, సో వాళ్ళు 'తేజ సజ్జా'తో మాట్లాడడానికి కూడా, లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 7th సీజన్ తీసుకుందాం. 'శివాజీ' అన్న బాబు గారు, బాబు గారు, బాబు గారు అని చెప్పి 'నాగార్జున' గారిని షంటాడు కాసేపు. అలా కాకుండా కొంచెం 'తేజ సజ్జా' అయితే అందరికి రిలయబుల్‌గా ఉంటాడు. అందరితోటి మాట్లాడగలుగుతారు. పెద్దవాళ్ళు మామూలుగా మాట్లాడగలుగుతారు. సో చిన్నవాళ్ళు కూడా 'తేజ సజ్జా'తో కొంచెం ఫ్రెండ్‌షిప్‌గా మాట్లాడగలుగుతారు. అండ్ దట్ టూ 'తేజ సజ్జా' అంటే సో కొంచెం 'కరణ్ జోహార్‌కి' స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 'తేజ సజ్జా'ని సెలెక్ట్ చేశారు. నార్మల్‌గా 'రానా'. సో 'రానా' కంటే 'తేజ సజ్జా' బెటర్ అనిపించిందేమో వాళ్ళకి. సో 'తేజ సజ్జా'ని పెట్టుకున్నారు. సో ఎందుకురా ఇది అంటే చెప్తా. ఇంకో 2 పాయింట్లున్నాయి. సిర్ఫ్ 2 పాయింట్ హై. వెయిట్ కరో. ప్రైజ్ మనీలుంటాయి, టాస్క్‌లుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైటర్స్ ఆళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఆళ్ళకి ఇప్పుడు ఏమైద్దనుకో రోజుకి టాస్కులు పెడతా ఉంటారు. ఈ టాస్కుల్లో గాని గెలిచామనుకో మనకొక షీల్డ్ వచ్చిద్దనమాట. ఆ షీల్డ్ వస్తే మనం తప్పించుకోవచ్చు. ఆ ఎలిమినేషన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఆ ఎవిక్షన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఆళ్ళు కిల్ చేసినా కానీ మనం కిల్ అవ్వమనమాట బేసిక్‌గా. సో అదొక ఛాన్స్ ఉంటది. సో అందుకని టాస్కులు గట్టిగా ఆడతారు. అంటే ఎండ్ ఆఫ్ ద సీజన్ ఏమైతది? ఆ ముగ్గురు, నలుగురు ట్రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? కరెక్ట్‌గా కనిపెట్టేత్తే. సో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతా ఉంటారు. ఎలిమినేట్ అవ్వకుండా లాస్ట్‌కి ఒక 5గురో, 6గురో మిగులుతారు. ఆ మిగిలిన 6గురిలోనో, 7గురిలోనో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైటర్ ఉన్నాడనుకోండి, వాడిదే మొత్తం డబ్బులంతా. ఒకవేళ ట్రైటర్ లేడనుకోండి, మీకు ఇన్నోసెంట్‌లో ఉన్నారనుకోండి, ఆళ్ళు డబ్బులు పంచుకోవటమా, లేకుంటే ఇంకేదైనా టాస్క్ పెట్టి ఒకళ్ళనే విన్నర్‌ని చేయటమా, సో అలాంటివి జరుగుతాయనమాట. ట్రైటర్ ఉంటే మాత్రం ఆ ట్రైటర్‌దే విన్ అనమాట. సో అది ఎవరిని స్టార్టింగ్ ఇది కూడా కొంచెం స్క్రిప్టెడ్ లాగే ఉంటది. అంటే లైక్ షోని ముందుకి ఎవరు తీసుకెళ్ళగలుగుతారు గట్టిగా ట్రైటర్స్ చెప్తే అని చెప్తే ఆళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటారు కదా! 'కరణ్ జోహారు' ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు కదా! ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కొంచెం మంచోళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'శివాజీ' అన్న బిగ్ బాస్‌ని మళ్ళీ కోట్ చేస్తే ఇక్కడ 7th సీజన్‌లో వచ్చి రాంగానే కాఫీ గురించి గొడవ పెట్టుకుంటాడు. ఉన్న వాళ్ళందరూ సీరియస్ అయిపోతారు. నిజంగా ఎందుకంటే 'శివాజీ' అన్న సీనియర్ హీరో అలా సడెన్‌గా రియాక్ట్ అయిపోయేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏందిరా అలాగా మాట్లాడుతున్నారు ఏందిరా అని. చూస్తే అది ప్రాంక్. 'శివాజీ' అన్న కొంచెం బానే హ్యాండిల్ చేశాడు. సో అలాగా హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆళ్ళతోటి కానిచ్చేస్తాడనమాట బిగ్ బాస్. సారీ హోస్ట్. అలాగా చేస్తారనమాట షో ఓవరాల్‌గా. ఇంకొక పాయింట్ ఉంది. ట్రైటర్‌ని ఎలా చేస్తారంటే, అందరూ కలిసి కూర్చుంటరు. సో, కూర్చున్న తర్వాత మాట్లాడుకుంటారు. మొత్తం ఆర్గ్యుమెంట్లు జరుస్తాయి. డిస్కషన్‌లు నడుత్తాయి. ఒకళ్ళనొకళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంటారు మైండ్‌ని. మైండ్ గేమే కదా! కంప్లీట్‌గా. నువ్వు వేరే వాడి పేరు చెప్దాం అనుకుంటుంటావు. నా ఆర్గ్యుమెంట్ తోటి నేను ఆడిని కిల్ చేయాలంటే నాకు మెజారిటీ కావాలి. సో, నా ఆర్గ్యుమెంట్ తోటి మిమ్మల్ని అందరిని నా సైడ్ తెచ్చుకోవాలి నేను. అలాగా లేదు అంటే ఇంకొకడుంటాడు. వాడి పేరు చెప్తాడు. వాడికొక పేరుంటది.
వాడి ఆర్గ్యుమెంట్ వాడు సూపర్గా పెడితే అందరూ వాడికి కన్విన్స్ అయ్యి వాడికి ఓటేస్తారు, వాడు చెప్పిన కిల్లర్ నేమ్కి. సో అలాగా పంపించవచ్చు. ప్యూర్లీ మైండ్ గేమ్ చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు నీట్గా ఉంటుంది. అంటే లైక్ ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేరు చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పాలనుకున్న పేరు నువ్వు చెప్పవు. కాకపోతే నా ఆర్గ్యుమెంట్ తర్వాత నువ్వు కన్విన్స్ అయ్యి నువ్వు ఆ పేరు చెప్పావంటే నీ మైండ్తో నేను గేమ్ ఆడినట్టే కదా లెక్క. సో అలా ఉంటుందన్నమాట. అలాగా సో తర్వాత సీక్రెట్ ఓటింగ్ ఉంటుంది. ఆ సీక్రెట్ ఓటింగ్ తర్వాత ఎలిమినేషన్ డిసైడ్ అవుతుంది అనమాట. ఎలిమినేట్ అయిన మెజారిటీ ఎవరితో వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇది షో 10 రోజులు మాత్రమే జరుగుద్ది. 10 ఎపిసోడ్లు మాత్రమే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ 10 ఎపిసోడ్లు పెట్టడం వల్ల ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే షోకి ల్యాగ్ ఉండదు. షోకి 70 రోజులు 100 రోజులు ఆ ల్యాగ్ ఉండకుండా ఒక 10 రోజులు ఫస్ట్ టైం కాబట్టి. సో హిందీలో కూడా అలాగే చేశారు, ఇక్కడ కూడా అలాగే చేస్తారు. మేబీ నెక్స్ట్కి కొంచెం ఎపిసోడ్లు ఏమైనా టీఆర్పీలకి మంచిగా వస్తే ఎపిసోడ్లు పెంచుకుంటే వెళ్తారేమో. అట్ ప్రజెంట్ ఒక 10 ఎపిసోడ్లు పెట్టేస్తారు. పెడితేనే సూపర్ ఉంటుంది అనమాట. సెలబ్రిటీస్ ఇంకా ఉంటారు కదా, ఇప్పుడు తెలుగులో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిల్లో కూడా సీరియల్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఖాళీగా. హీరోయిన్ అంజలి గారు ఉన్నారు, అలాగా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని కూడా తీసుకుంటారు గట్టిగా. కొంచెం కాంట్రవర్షియల్ పీపుల్నే తీసుకుంటారు అగైన్ మళ్ళీ. ఎందుకంటే గట్టిగా మాట్లాడగలగాలి, పాయింట్స్ పెట్టగలగాలి. సో ఆ మాట్లాడే స్కిల్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళనే తీసుకుంటారు. ఆడిషన్లు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి చూసుకుంటారు, అప్రోచ్ అవుతారు, సెలెక్ట్ చేస్తారు. రెమ్యునేషన్లు గట్టిగానే ఇస్తారు. అమెజాన్ ప్రైమ్లో వస్తుంది కాబట్టి కరణ్ జోహర్ దగ్గర లేని డబ్బా చెప్పండి, గట్టిగానే ఇస్తారు రెమ్యునేషన్లు. పోతారు బాగానే అందరూ. బిగ్ బాస్ టచ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే ఇంకా వాళ్ళు కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా తీసుకుంటారు. నార్మల్ వాళ్ళని కూడా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ల నుంచి ఒకరినో ఇద్దరినో అలా కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట ఓవరాల్గా. అది సంగతి. ఇదనమాట షో గురించి. సో మరి మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. షోని చూస్తారా లేదా కామెంట్ చేయండి. షోని చూడాలనుకునే వాళ్ళు సో డెఫినెట్లీ చూడండి. షో చూడొద్దు ఏం చూస్తాం అని అనుకునే వాళ్ళు ఆల్రెడీ హిందీ వర్షన్ ఒకటి ఉంది అమెజాన్ ప్రైమ్లోనే, అది చూడండి. చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు ఒక్క ఎపిసోడ్ అని చూడండి. చూసిన తర్వాత మీకు అరే చూడొచ్చు అని మీకు అనిపిస్తుంది. మన తెలుగు వాళ్ళు కూడా బాగానే చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు హిందీ బిగ్ బాస్కి ఎంత క్రేజ్ వచ్చిందో దాని తర్వాత తెలుగు బిగ్ బాస్కి అంత పెద్ద క్రేజ్ ఉంది. ఈవెన్ మలయాళం, తమిళ్, కన్నడ ఉన్నా కూడా తెలుగు బిగ్ బాస్కి అంత క్రేజ్ ఉంది, మనకు తెలుసు కదా. సో కాబట్టి మనం తెలుగు వాళ్ళు రచ్చ లేకపోతారు దేంట్లో అయినా కానీ, తగ్గేదే లేదు మనం. సో అదనమాట సంగతి. మీ ఒపీనియన్ మీరు చాలా బలంగా కామెంట్ చేయండి ఈ విషయం మీద. లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు లైకులు కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జై హింద్.